హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు మంచిగా బ్లౌజ్ కటింగ్ అయితే అర్థమవుతుంది. అయితే దానికి కావాల్సిన బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే టేప్ అయితే కంపల్సరీ ఉండాలండి. టేప్ అనేది మనకు మెజర్మెంట్ కోసం కంపల్సరీ కావాలి. సైజ్ బ్లౌజ్ ఉన్నా సరే కానీ టేప్ అయితే కంపల్సరీ ఉండాలి. టేప్లో ఈ విధంగా చూడండి. ఇట్లా ఇంచెస్ సెంటీమీటర్స్ ఉంటాయి రెండు వైపులా. ఒకవైపు మాత్రం ఇంచెసే ఉంటాయన్నమాట ఇట్లాగా. ఆ ఎల్లో వైపు మాత్రం ఇంచెస్ సెంటీమీటర్స్ రెండు ఉంటాయి. దాన్ని బట్టి మనం కొలుచుకోవచ్చు అనమాట. ఒక మార్కర్ అయితే కొనుక్కోండి. ఈ విధంగా మార్కర్ కొనుక్కుంటే ఒక ₹5 అట్లా పెడితే వస్తుంది. మార్కర్ కొనుక్కుంటే ఏంటంటే లైన్స్ అనేవి స్ట్రైట్గా మంచిగా గీయొచ్చు అనమాట. సన్నగా మంచిగా నీట్గా వస్తాయి. ఆ తర్వాత కత్తెర మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే కటింగ్ చేయాలంటే కంపల్సరీ సీజర్ అనేది అవసరము. ఒక కత్తెర అనేది మంచిదిలా తెచ్చిపెట్టుకోండి. ఒక 250, 300 వరకు పడుతుంది కత్తెర అనేది. కత్తెర అనేది కింద పడేయకుండా మంచిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ అయినది ఏంటంటే సైజ్ బ్లౌజ్ అనమాట. సైజ్ బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుదిరిన సైజ్ బ్లౌజ్ అనేది ఒకటి తీసి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట నేర్చుకోవడానికి. ఎక్కువ తక్కువలు ఉంటే మనకు సర్చ్ చేయడానికి రాదు కదా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి. అట్లా కొంచెం సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నది చూసి తీసి పెట్టుకోండి. అయితే మనము బ్లౌజ్ పీస్ అనేది నేను ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ బ్లౌజ్ మంచిగా తడిపేసి నన్ను ఒక 1 అవర్ తడిపేయండి. తడిపేసి మంచిగా నానబెట్టి పెట్టుకోండి. 1 అవర్ నానబెట్టేసి తర్వాత ఆరబెట్టండి. ఆరబెట్టి మంచిగా లాగేసి ఇట్లా పెట్టేసుకోండి. వీలైతే ఐరన్ చేయండి. వీలు కాని వాళ్ళు మాత్రం మంచిగా లాగేసి సమానంగా కొనలు ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి. కొనలు అనేది మంచిగా రావాలన్నమాట. తడిపేసిన తర్వాత క్లాత్ కూడా చిక్కగా అవుతుందన్నమాట మనకి. ఆ తర్వాత ఈ 2 కోరా ఉన్నాయి కదా, కోరా అంటే హోల్స్ ఉంటుంది కదా క్లాత్, దాన్ని కోరా అంటారనమాట. అవి 2 ఒకవైపు వచ్చేలాగా చూసి వేసుకోండి. అది మనం బ్లౌజ్ కట్ చేయడానికి వేసే ప్రాసెస్ అనమాట కరెక్ట్గా. అయితే క్లోజ్ ఉన్న వైపు మీ వైపు పెట్టుకోండి. ఓపెన్ ఉన్న వైపు మీకు ఎదురుగ్గా పెట్టేసుకోండి. ఇట్లా నేను పెట్టినట్టుగానే పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, మనము తడిపేసినప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువలు అవుతాయన్నమాట. ఎంత సమానంగా చేసినా కూడా సమానంగా రావు. ఆ కొంచెం ఎక్కువ తక్కువలు అనేది చూసుకొని ఇట్లా కరెక్ట్గా వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ సైజ్ అనేది తేడా అయిపోతుంది అనమాట. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉన్నాయనుకోండి, సైజ్ అనేది తేడా అయిపోతుంది. అట్లా కాకుండా మంచి సమానంగా అనుకోండి. ఆ తర్వాత టేప్ అనేది తీసుకొని మనము సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ బ్లౌజ్ ప్రకారంగా మనం ఇప్పుడు కొలిచి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా సైజ్ బ్లౌజ్ అనేది ఉంది కదా, మనకి ఇప్పుడు నడుము చుట్టుకొలత కావాలి. ఫస్ట్ నడుము చుట్టుకొలత కావాలి అంటే మనము ఈ కింది వైపు ఉంది కదా, ఈ కింది వైపు భాగం ఉంది కదా, దాన్ని మొత్తం కొలుచుకోవాలన్నమాట. ఖర్చులు అనేవి వదిలేసి కొలుచుకోండి. ఫస్ట్ అయితే ఖర్చులకి తర్వాత పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ టోటల్గా బ్లౌజ్ అనేది ఉక్సుల పట్టి నుంచి కాజల పట్టి వరకు కింది భాగం వైపు ఈ విధంగా కొలుచుకోండి. కొలుచుకొని అది ఎంత వస్తుందో చూసుకోండి. ఉక్సుల పట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, తీసేసి పక్కన పెట్టుకోండి. మనకి ఎంత వచ్చింది, అది 28 వచ్చిందనమాట. ఆ 28ని ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. అయితే ఆ తర్వాత మనం ఓన్లీ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి మనము బ్యాక్ పార్ట్ కొలత మాత్రమే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఏ భాగానికి ఆ భాగం కొలత తీసుకోండి. ఒక్కోసారేమో 2 సమానంగా ఉంటాయి. కొంతమంది బాడీ పర్సనాలిటీని బట్టి 2 సమానంగా ఉంటాయి. ఒక్కోసారేమో కొంతమందికి చెస్ట్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటారు కదా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్దే ఓన్లీ నేను చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ది 14 ఉంది. అంటే ఈమెకి కొంచెం వెనక ముందు 2 సమానంగానే ఉన్నాయన్నమాట. అట్లా కొంతమందికి మాత్రం ఎక్కువ తక్కువ ఉంటాయి. అట్లా అందుకనే ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకోవడం బెటర్ అనమాట మనం. అయితే ఈ 14ని కూడా 2 భాగాలుగా చేయండి మళ్ళీ. ఎందుకంటే మనం ఇక్కడ 2 మడతలు వేసాం కదా క్లాత్, అందుకే 2 భాగాలుగా చేస్తే 7 వచ్చింది కదా. 7 అనేది నేను అక్కడ మార్కింగ్ పెట్టాను. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం తీసుకోండి. ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ మాత్రం ఖర్చుల కోసం తీసుకోండి. మనము మొత్తం టోటల్ ఫిట్టింగ్ వేసిన తర్వాత ఖర్చు కావాలి కదా, మనం కొంచెం క్లాత్ అనేది ఉండాలి కాబట్టి ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ఆ 2 ఇంచెస్ తీసి పెట్టుకోండి. అయితే తర్వాత హైట్ అనేది ఈ విధంగా చూడండి. బ్లౌజ్ హైట్ అనేది ఈ విధంగా ఇట్లా పట్టుకొని, నేను ఎట్లా పట్టుకున్నానో అట్లా పట్టుకొని చూడండి. ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఈ కొన వరకు ఇట్లా టేప్ అనేది లాగి పంచి పట్టుకొని క్లాత్ అనేది ఈ విధంగా పట్టుకొని చూడండి. ఆ వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 13.5 వచ్చింది కదా మనకి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 14.5 అవుతుంది.
అది పెట్టేసుకోండి ఇక్కడ. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అయితే మనకి ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది రావాలన్నమాట. ఇక్కడ నెక్ షోల్డర్ అనేది ఒక 2 ఇంచులు నెక్, ఒక 3 ఇంచులు షోల్డర్ పెట్టుకోండి సరిపోతుంది. 2 ఇంచులు నెక్, 3 ఇంచులు షోల్డర్ నార్మల్ సైజ్ అనమాట ఇది. కొంచెం లావుగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 2.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. నెక్ 2.5, 2.5 కూడా పెట్టుకోవచ్చు. షోల్డర్ కూడా కొంచెం పెంచితే పెంచవచ్చు అనమాట. ఇది మాత్రం నార్మల్ సైజ్ వాళ్ళకి నేను చెప్పేది ఇప్పుడు. మంచి సన్నగా ఉండి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఈ 2 ఇంచుల నెక్, 3 ఇంచులు షోల్డర్ అనమాట. అది నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను చూడండి. నెక్కు నేను గీయలేదు, షోల్డర్కి గీసాను ఓన్లీ, నెక్ గీయకుండా. అయితే ఇప్పుడు మనము నెక్ హైట్ అనేది ఈ విధంగా చూడొచ్చు అనమాట. 2 రకాలుగా చూడొచ్చు నెక్ హైట్ అనేది. ఈ విధంగా ఇలా చూస్తే కనుక మనకు నెక్ హైట్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా స్ట్రైట్గా ఇట్లా అనుకొని చూసుకుంటే కూడా వచ్చేస్తుంది. అట్లా కాదు, మాకు అట్లా అర్థం కాదు అని అనుకుంటే కూడా ఇంకొక పద్ధతి నేను చెప్తాను ఇప్పుడు. ఇలా కూడా ఇంకో పద్ధతిలో కూడా చూసుకుంటే, ఆ పద్ధతిలో చూసుకుంటే ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఆ పద్ధతి కూడా నేను చూపిస్తాను. 2 రకాలుగా పెట్టొచ్చు అనమాట నెక్ హైట్ అనేది ఈ విధంగా. అయితే ఇక్కడ వీపు కప్పు ఉంది కదా, ఆ వీపు కప్పు భాగానికి కూడా నెక్ హైట్ అనేది కొలవచ్చు అనమాట. ఈ విధంగా కొలిస్తే కూడా నెక్ హైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలా నేను బ్లౌజ్ వేసాను కదా చూడండి, నేను ఏ భాగంలో వేసి ఎక్కడ కొలుస్తున్నానో చూడండి. అక్కడ కొలవడం వల్ల కూడా మనకు వీపు కప్ అనేది కూడా వస్తుందన్నమాట. అది ఎంత వచ్చింది దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి సరిపోతుంది. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు నెక్ హైట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని మనం పైన 2 ఇంచులు నెక్ కోసం వదిలిపెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచులు ఇక్కడ లైన్ గీసుకోండి. అందుకోసం అని చెప్పేసి అక్కడ వదిలిపెట్టేసాను అనమాట. అయితే ఇప్పుడు ఆ లైన్ని ఈ లైన్ని కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసేయండి. స్ట్రైట్గా గీయండి. లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఎప్పుడైనా. మీకు ఒకవేళ టేప్ తోటి కనుక గీయనిక రాకపోతే స్కేల్ పెట్టుకోండి, ఒకటి స్కేల్ పెట్టుకొని గీసేయండి. ఇప్పుడు నెక్ చూడండి, రౌండ్గా మంచి డీప్గా ఉందన్నమాట. నెక్ అనేది బాడీ పర్సనాలిటీ సన్నగానే ఉంది కానీ నెక్ డీప్ అనేది బాగా ఉంది. ప్లస్ డోరీస్ కూడా పెట్టుకోదన్నమాట ఈ కస్టమరు. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వెడల్పుగా ఇట్లా గీస్తున్నాను అనమాట. వెడల్పుగా రౌండ్గా వస్తుంది నెక్ అనేది. షోల్డర్స్ కూడా ఏమాత్రం జారకుండా నీట్గా వస్తాయి అన్నమాట ఇట్లా గీయడం వల్ల. చూడండి నేను ఏ భాగంలో గీసానో చూడండి. ఆ భాగంలో కనుక మీరు నెక్ వెడల్పు అనేది పెంచితే కనుక షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది అనమాట. అట్లా చూసి గీసుకోండి. ఆ తర్వాత చంక హైట్. చంక హైట్ అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ విధంగా మన షోల్డర్ అంచు నుంచి యువతల వైపు అనమాట, షోల్డర్ అంచు నుంచి ఈ విధంగా పెట్టి తీసుకోవచ్చు. లేదు మాకు అర్థం కాలేదు అని అంటే కనుక 14.5 హైట్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ 5.5 తీసుకోండి. ఇది ఒకటి బండ గుర్తు. మీరు ఎక్కడన్నా రాసైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక బుక్ పెట్టుకొని టైలరింగ్కి సంబంధించి ఒక బుక్ పెట్టుకోండి, అక్కడ కూడా రాసి పెట్టుకోవచ్చు అనమాట. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవచ్చు అనేది. ఒకవేళ 15 పైన హైట్ ఉన్న వాళ్ళకి 6 వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా 15, 16 పైన ఉన్న వాళ్ళకి 6.5 వరకు కూడా తీసుకోవచ్చు. అట్లా కొంచెం బ్లౌజ్ హైట్ని బట్టి ఒక్కొక్క 1/2 ఇంచు అట్లా నెక్ చంక హైట్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా తీసుకోవచ్చు. లేదంటే ఇట్లా బ్లౌజ్ని పట్టి కూడా చూసి కూడా తీసుకోవచ్చు. 2 రకాలుగా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు కొంచెం మెజర్మెంట్స్ అనేవి రాసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. మీరు ఒక చిన్న బుక్ అనేది పెట్టుకొని ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది రాసి పెట్టుకోండి. అప్పుడు ఈజీ అవుతుందన్నమాట మీకు టైలరింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత మనము నడుం లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు నడుం లూజ్ ఎంత వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది కదా. ఆ చెస్ట్ లూజ్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టేసి తీసుకోండి. ఎందుకంటే కొంచెం చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఎవరికైనా, అట్లా 2 ఇంచెస్ ఎక్కువ పెట్టి తీసుకోండి. తర్వాత ఆన్ రౌండ్ అనేది ఈ విధంగా మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఒక 1 ఇంచ్ గీయండి. కొలిచి మూల దగ్గర కొలిచి క్రాస్గా ఒక 1 ఇంచ్ అనేది గీసి పెట్టుకోండి. కొంచెం నెక్ వెడల్పు తక్కువగా తీసుకున్న వాళ్ళకైతే 1.5 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ మనం నెక్ వెడల్పు బాగానే తీసుకున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి ఒక 1 ఇంచే తీస్తున్నాను అనమాట. అయితే ఈ నెక్ వెడల్పు తక్కువగా తీసిన వాళ్ళకి మనము 1 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే చంకలో ముడత అనేది వస్తుందన్నమాట. అట్లా ముడత రాకుండా మనము ఆన్ రౌండ్ అనేది తక్కువ తీసుకుంటాం అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
అర్థం కాకపోతే కనుక ఒకసారి కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ఈ విధంగా మనము లూజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. మనం పెట్టే చంక లూజ్ కరెక్టే వచ్చిందా కాలేదా, ఎందుకంటే అందాజతో పెట్టాం కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అట్లా మనం చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇట్లా కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు బ్యాక్ పార్ట్ అనేది మొత్తం రెడీ అయిపోయిందండి. మనము ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటే కనుక మనకు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ నెక్ హైట్ ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపించింది అని అంటే కనుక ఇట్లా కూడా సరి చేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం నెక్ హైట్ ఎక్కువ, నెక్ పెద్దగా అనిపించింది అనమాట. మళ్ళీ కస్టమర్ ఏమంటుందో అని చెప్పేసి నేను కొంచెం తక్కువ చేసి చూశాను, ఒక పావించు. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అనేది మీరు ఎక్కడైతే మార్కింగ్ చేశారో అదే ప్లేస్లో కరెక్ట్గా కట్ చేయండి. కత్తర్ అనేది పక్కకు పోకుండా, ఎక్కువగా తెగకుండా కూడా చూసుకోండి. ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువగా తెగిపోతే మళ్ళీ వేరే పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్కి క్లాత్ అనేది మిగలదనమాట. అది కూడా చూసుకోవాలి. మనం మిషన్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్న క్లాత్లోనే మనము బ్లౌజ్ అనేది తయారు చేయాలి కాబట్టి క్లాత్ అనేది ఎలా వాడాలనేది కూడా తెలుసుకోండి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకసారి చెప్పండి, అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోస్. ఎందుకంటే యూట్యూబ్ అందరికీ చూపించకపోవచ్చు కదా, మీరు కనుక షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా లైక్ చేయండి. మీరు వీడియోని నచ్చితే కనుక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.